ఏ పని పాట లేకుండా తిరిగేటోళ్ళో తాగుడుకు మరిగినోళ్ళో గంజాయి మత్తుల వడ్డోళ్ళో నేరాలు ఘోరాలు చేస్తుంటారు. ఇంకొందరు మీది కనబడరు గాని మహాముదుర్లుంటారు. చేసేటి సైలెంట్ గా చేసి మళ్ళా నాకేం తెలియదు అన్నట్టే ఉంటారు. గీనగిన గదే బాపతి. ఏడాదినర్థం కిందట అప్సరను చంపేసిన అయ్యవారికి జీవిత ఖైదు శిక్ష పడ్డది. అంటే కాలం చేసేదానిక జైల్లోనే ఉండాలి. హైదరాబాద్ ఉండే ఈ పూజారి పేరు వెంకటసాయి కృష్ణ. గుడికొచ్చే అమ్మాయిని ప్రేమ పేరుతోటి మోసం చేసిండు. మనోనికి అప్పటికే లగ్గమైంది, ఓ బిడ్డుంది. మళ్ళా పెండ్లి కోసం ఈమె సతాయించే వరకు టూర్ కోదామని కార్ల తీసుకుపోయి గింత పనిచేసిండు సిటీ శివార్లా. ఆ రోజు రాత్రి మొత్తం శంషాబాద్ ఏరియాలో తిప్పిన తర్వాత ఒక డ్రైనేజ్ హోల్లో డెడ్ బాడీని పడేసి ఒక 2 ట్రక్ల మట్టిని వేసి పూడ్చివేయడం జరుగుతుంది. మళ్ళేం తెలియనట్టే అప్సర అగుపడతలేదని పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిండు. వాళ్ళ ఇంటోళ్ళని తోలుకోబోయి మనోన్ మీద డౌట్ వచ్చి గట్టిగా అడిగితే ఎట్లా చంపేసిందంతా చెప్పిండు. ఎంబటే అరెస్ట్ చేస్తే గా కేసులా ఇవాళ తీర్పు వచ్చిందన్నట్టు. ఎన్నో పురాణాలు చదువుంటావు, మర్డర్ చేస్తే ఎట్లయినా దొరుకుతామనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు సామి?